గుడివాడ నుండి మా కోకిలత్తమ్మ కొంచెం డబ్బు కావాలని ఫోన్ చేసింది. నువ్వు నా గర్భం పోగొడతావు అంతే కదా? ఓరి దేవుడా, ఈ పిల్ల మొత్తం విందా? ఈ నిమిషం నువ్విక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడే మా మావయ్యకి ఫోన్ చేసి నేను విషయం చెప్పేస్తాను. నువ్వు అతని మనిషివని నేను అర్థం చేసుకోలేకపోయాను. మావయ్యని నేను నమ్మాను. ఆ నమ్మకం నీ మీద ఉంది కాబట్టి నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. లేకపోతే పొత్తి కడుపు చేత పట్టుకొని కేకలు పెట్టేదానివి. నిన్న నేను తెచ్చిన పాలు తాగే గుర్తుందా? అందులో నీ భర్త చంద్ర నీ కడుపులో బిడ్డల్ని చంపడానికి మందు కలిపాడు. అర్థం కాలేదు కదా? నేను చెప్తాను. నిన్న నేను వంటగదిలోకి వచ్చినప్పుడు ఆ షాకింగ్ దృశ్యం చూశాను. నేను కూడా స్త్రీనే, ప్రసవించలేదంతే. కానీ ప్రసవ వేదన అనుభవించి చివరికి మరణానికి లొంగిపోయిన ఒక ఆడదానితో ఉన్నదాన్ని. బిడ్డల కోసం నోములు నోచే ఎంతో మంది ఆడవాళ్ళని నేను చూశాను. అలాగే కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిన తర్వాత లేకుండా చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. హేమలత రక్షించింది చాలాసార్లు చాలామందిని. ఒక పసిప్రాణాన్ని చంపే మనసు ఈ హేమలతకి లేదు. మానసి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డల్ని ఈ హేమలత ఇక్కడున్నంత కాలం ఏ కటారీ చంద్ర లేకుండా చేయలేడు. నిన్ను రక్షించడానికి, సంరక్షించడానికి కటారి శివరాజు నన్నిక్కడికి పంపించారు. ఈ హేమలతని నమ్మొచ్చు. ఆకలి తీరిందా? కడుపు నిండింది. అయినా నీ చేతులతో పెడుతున్నప్పుడు కడుపు నిండదా మరి? నువ్వు భోజన విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. కడుపులో ఉన్నది ఒకరు కాదు, ఇద్దరు. ఇంకో 2 నెలలు పోయాక నేను కూడా ఇక్కడికి వచ్చేస్తా. నీ ప్రసవం జరిగి నీ పిల్లలకి మొలతాడు కట్టేకే వెళ్తాను. నేను అడిగింది ఉందా తల్లి?
ఎక్కువేం లేదు నా దగ్గర ఇప్పుడు. ఇదించండి. ఆ, అయితే మరి నేను వెళ్ళి రానా తల్లి? ఆ? అప్. నువ్వు మళ్ళీ వచ్చావా? అవునులే చంద్ర, ఇంతకు ముందులాగా నీకు నా మీద ప్రేమ ఉండటం లేదు. నువ్వు ఇట్రా ముందు. ఇదిగో, నువ్వు ఇప్పుడే అర్జెంటుగా భాస్కర్ ఇంటికి వెళ్ళు. అది ఇంకా అక్కడే ఉందా అని తెలుసుకోవాలి. అక్కడికే వెళ్తున్నా. ఆ రోజులాగా అక్కడి నుంచి చూసా ఇక్కడి నుంచి చూసా అని కాదు, స్పష్టంగా ముఖం చూసి రావాలి. అలాగే చూస్తా. సరే వెళ్ళు. బాబు, చేతిలో పైసా కూడా లేదయ్యా. ఆటో డబ్బులైనా ఇస్తే పుణ్యం ఉంటది. ఫోన్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ముసల్దానితో చాలా కష్టం. ఆ? చాలు, ఇవి చాలు. నేను వెళ్తానులే. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. అయితే సరే, వస్తాను. అమ్మాయి, అంటే నువ్వు భాస్కరం ఇంట్లో వంట మనిషిలాగా ఉన్నావన్నమాట. కానీ ఊళ్ళో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్తున్నావు. నీ ఉద్యోగం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. సైరంద్రికి పని మనిషివి. నువ్విక్కడున్నావని కొద్ది రోజుల ముందే నాకు అర్థమైంది. ఆ రోజు నువ్వు నా కంట పడకుండా ఉండాలని సైరంద్రి నిన్ను గదిలో దాచిపెట్టింది. కానీ నిన్ను చూశాకే నేను వెళ్ళానులే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఎలాగోలా బ్రతకనివ్వండి. నిజానికి నువ్విక్కడున్నావని భానుమతికి గాని మానసికి గాని తెలుసా? వాళ్ళకి తెలియదు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? చంద్రకి భయపడా? నేనెందుకు అతనికి భయపడాలి? అతను నాకేమీ కాదు. అది వదిలే. అతనికి భయపడి కాకపోతే నువ్విక్కడ దాక్కోవలసిన అవసరమేముంటది? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నువ్వేనా ఇవిని లోపలికి రానిచ్చింది? నువ్వెందుకు సైరంద్రి ఆ పిల్ల మీద ఎగిరి పడుతున్నావు? నేను వచ్చేటప్పటికి వాకిలి తెరిచే ఉంది. అడిగి రావాలి కదా, అదే కదా మర్యాద. నేను చాలాసేపు నిలబడి పిలుస్తూనే ఉన్నాను, ఎవ్వరూ వినలేదు. నేనిప్పుడిక్కడికి వచ్చి దీన్ని చూశానని నువ్వు ఊరికే ఏమీ బాధపడకు. నీకిది రావడం మంచిదే అయింది. ఇంట్లో పని చేయడానికి ఇంకెవరూ అక్కర్లేదు. ఇది ఇక్కడ పని మనిషి అని మీకెవరు చెప్పారు? ఇల్లన్న తర్వాత అందరూ వంటింట్లోకి వస్తారు. దీనికి ఇప్పుడు వెళ్ళడానికి చోట్లేదు కాబట్టి ఇంట్లో ఉంటుంది. పోతే దీన్ని ఇక్కడ చూసిన విషయం మీరెవరికి చెప్పకండి. అయ్యో, నేను అలాంటి దాన్ని కాదు. ఎవ్వరితోనూ చెప్పను. నేను నా కొడుకు ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో మీ ఇంటికి వచ్చాను. కాకినాడ వరకు వెళ్ళాలి కదా, చేతిలో నయా పైసా కూడా లేదు. నువ్వు పని చేయి, శుభం పలుకుతూ ఓ 1000 రూపాయలు తీసుకురా, నేను వెళ్ళిపోతాను. ఏంటి ఇంకా నిలబడ్డావు? తీసుకురా. సరే, సైరంద్రికి ఇవ్వడానికి ఇబ్బంది అయితే నేనెళ్ళి చంద్రని అడుగుతాను. అతనైతే 1000 ఇచ్చే చోట 5000 ఇస్తాడు. మళ్ళీ అతనితో ఇబ్బంది మీరు అనుభవించాలి. ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది కొడుకు తీసుకుపోవాలనుకున్న పిల్ల ఈ ఇంట్లో ఉందని.
అమ్మాయి తులసి, నీ బతికి ఇలా అయిపోయిందేంటే? ఇదిగో 2000. అబ్బా, నువ్వెంత మంచిదానివి సైరంద్రి, నీకంతా మంచే జరగాలి. ఇప్పుడెళ్తే కాకినాడకి బస్సు దొరుకుద్ది. అమ్మాయి, అదిలా ఇవ్వు. ఇవ్వు. సంతోషమే, కుమ్మిడి అమ్మకి సంతోషం. సరేనమ్మా, నేళ్ళొస్తాను. భోజనానికి వస్తారా చంద్ర మీరు? అసోసియేషన్లో మీటింగ్ ఉంది, అది ఎప్పుడవుతుందో చెప్పలేను. ఓ, ఈవిడ వెళ్ళి మళ్ళీ వచ్చిందా? బాబు చంద్ర, ఒక్కసారి బయటకు వస్తావా? నీకో విషయం చెప్పాలి. మీరు చెప్పాలనుకున్నది ఇక్కడే చెప్పండి. తను నా భార్య. తన దగ్గర దాచిపెట్టాల్సిన రహస్యం ఏమీ లేదు. కాదు బాబు, అది ఈవిడ్ని నేను మీ మామయ్య ఇంటికి పంపించాను. తులసి అక్కడ ఉందేమో అని నాకు అనుమానం ఉంది. మీకు చెప్తే మీరెవరూ నమ్మరు. అది తెలుసుకోవడానికే ఈవిడ్ని అక్కడికి పంపించాను. అక్కడే ఉందమ్మాయి. భాస్కరం ఇంట్లో పెళ్లికని వచ్చిందట. మళ్ళీ ఇంక వెళ్ళలేదు. సరే వెళ్ళు. వెళ్ళమంటున్నా కదా. నీకిప్పుడు నమ్మకం వచ్చిందా తులసి అక్కడే ఉందని? లేకపోతే తెలిసి కూడా నా దగ్గర ఒప్పుకోవడం లేదా? తనక్కడ ఉందన్నది నమ్మగలిగే విషయమేనా? తనక్కడికి వెళ్ళాలంటే తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఒక ఆడది ఒంటరిగా బ్రతకడం కుదరదు. నాకు భయపడే ఇక్కడికి రావడం లేదు. నువ్వు పంచేయి, అక్కడికెళ్ళి తనని ఇక్కడికి తీసుకురా. నాకు తన మీద ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పు. ఇక నేను తనని ఇబ్బంది పెట్టను. తనని అమ్మని ఇక్కడే ఉంచి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. భాస్కర్ ఇంటికి వెళ్ళడానికి నీకేమైనా అభ్యంతరమా? లేదు, నేను వెళ్ళి తనని పిలుస్తాను. నేనిది నమ్మలేను మానసి. చూడు, కుమ్మిడియమ్మ నోరు తెరిస్తే అబద్ధమే చెప్తుంది. నువ్వు తులసికి ఫోన్ చేయి. ఇలాంటి అబద్ధం ఎలా చెప్తుంది చెప్పమ్మా? నువ్వు ఫోన్ చెయ్యి. రింగ్ అవుతోంది. కానీ తీయట్లేదమ్మా. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. తులసి అక్కడుందో లేదో నాకిప్పుడే తెలియాలి. నువ్వు పంచే, నువ్వు మావయ్య ఇంటికి వెళ్ళిరా. తులసి అక్కడే ఉంటే చంద్ర మాటలు విని నువ్వు దాన్ని ఇక్కడికి పిలవద్దు. వీలైనంత తొందరగా దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆలోచించకుండా వెళ్ళు మానసి. ఏదో మనసులో పెట్టుకుని చంద్ర ఇక్కడి నుంచి వెళ్ళాడు.
నీకేం పని ఈ ఇంట్లో? ఎవరినడిగి ఇంటి గడప తొక్కావు నువ్వు? వెళ్ళు బయటికి. నేను మీ ఇంట్లో ఉండటానికి రాలేదు. నువ్వేం మాట్లాడుకో, వెళ్ళు బయటికి. నీలాంటి మనిషి ఇక్కడ కాలు పెడితే ఇల్లంతా శుద్ధి చేయాల్సి వస్తుంది. చెప్పింది వినబడలేదా? వెళ్ళు బయటికి. నేను వెళ్ళకపోతే వెళ్ళకపోతే కొట్టి వెళ్ళగొడతా. మీరింత ఆవేశపడి కొట్టడానికి వెళ్తున్నారు? ఎవరు తను? తనెవరో నీకు తెలియాలా? తనే మానసి. ఇంతవరకు తన జీవితంలో ఇతరుల్ని బాధ పెట్టడం ఒక్కటే తనకొచ్చు. ఈ కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం చాలు. నీ ఒక్కదాని వల్ల మీ కుటుంబం మొత్తం కాలి బూడిదైపోయింది. ఇంకిప్పుడు ఏ ఉద్దేశంతో ఈ ఇంటికొచ్చావు? నేనొచ్చింది నా చెల్లెలి కోసం. చెల్లెలా? ఏ చెల్లెల గురించి మాట్లాడుతున్నావు? నాకు ఒక్క చెల్లెలే ఉంది, అది తులసి. నీ చెల్లెలు మా ఇంట్లో లేదు. తనిక్కడ లేదని భాస్కర్ మావయ్య దబాయించకూడదు. కుంబడి అమ్మ తులసిని ఇక్కడ చూసినట్టు నాతో వచ్చి చెప్పింది. తులసి ఈ ఇంట్లోనే ఉంది. అవును, తులసి ఈ ఇంట్లోనే ఉంది. కానీ తనని నీ ముందుకి తీసుకురావాలన్న ఉద్దేశం మాకు లేదు. ఇక నువ్వు వెళ్ళు. నేనిక్కడికొచ్చింది తులసిని చూడ్డానికి. తనని చూసే వెళ్తాను. నేను బయటుంటాను, తనని రమ్మని చెప్పండి.